2 చెంచాల కారం, 2 నిమిషాలు మూత పెట్టి కవర్ చేసుకుని 2 నిమిషాల తర్వాత పులుసు పోసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేయబోయే రెసిపీ అమ్మమ్మ కాలం నాటి దప్పడం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను, చూసుకోండి. ములక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గుమ్మడికాయ, స్వీట్ పొటాటో, సొరకాయ, టమాటా, బెండకాయ, బెల్లం, కొంచెం చింతపండు రసం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 2 గరిటెలు నూనె, వేడిపడిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను సాయమినపప్పు, 1/2 స్పూను పచ్చెనగపప్పు, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు ఈ పోపుని ద్వారగా వేయించుకుని ఇప్పుడు కొంచెం ఎల్లుల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు, ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి 4 తుంచేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తాలింపు వేగిన తర్వాత ఆనియన్, ఇప్పుడు ములక్కాయ, గుమ్మడికాయ, దోసకాయ, సొరకాయ, బెండకాయ, చిలకడ దుంప, టమాటా, అర స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, దీన్ని ఇలా కిందకి పైకి తిప్పుకొని 2 నిమిషాలు మూత పెట్టి కవర్ చేసుకుని 2 నిమిషాల తర్వాత పులుసు పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని ఇప్పుడు కారం, 2 చెంచాల కారం. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు 50 గ్రాములు, కొద్దిగా వాటర్. ఇప్పుడు ఒకసారి కిందకి పైకి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా బెల్లం, వేసుకున్న తర్వాత కిందకి పైకి తిప్పి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్. ఇప్పుడు ఈ కర్రీ మూత తీసుకుని ఈ టైంలోనే కొంచెం
ఉప్పు కారం టేస్ట్ చూసుకుని లైట్గా ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని సర్వీస్ బౌల్లో తీసుకుని సర్వీస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చేసుకుని అన్నీ ఆల్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కారం అన్నీ. దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పొరాటాలకు కానీ దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే తయారు చేసుకుని మీ ఇంట్లో కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి.